హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ వ్లాగ్స్ కుకింగ్ 738. ఈరోజు మన ఛానల్లో మొత్తం ఫుల్ ఆఫ్ రెసిపీస్ చూసారనమాట. మొత్తం 3 రెసిపీస్ చూపిస్తాను, చాలా సింపుల్ అండ్ టేస్టీ. ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాలకూర ఫ్రై, అలాగే గోంగూర పప్పు, అలాగే మజ్జిగ, పెరుగు మజ్జిగ చారు చూపిస్తానమాట. చాలా సింపుల్ వేలో చూపించేస్తాను. ముందుగా పాలకూర ఫ్రై కోసం కొంచెం రెడీ చేసుకుందాము. పాలకూర ఫ్రై కోసం నేను ఇక్కడ పెసరబ్యాలు యూజ్ చేస్తున్నాను అనమాట. పొట్టుతో ఉన్న పెసరబ్యాలు యూజ్ చేస్తున్నాను, పొట్టు లేనివి కాదనమాట. పొట్టుతో ఉన్న పెసరబ్యాలు మనం యూజ్ చేసుకోవాలి. అవి త్వరగా నానాలనేసి నేను కొంచెం హాట్ వాటర్ వేసేసి నానబెట్టేసేసాను అనమాట. అంతలోపల అవి నానే లోపల మనం పప్పు పెట్టేసుకున్నాము. గోంగూర పప్పు చేస్తున్నాను. ఫస్ట్గా ముందుగా బ్యాలు తీసేసుకొని అంత మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. గోంగూర కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. నేను ఆ బ్యాలకి ఒక చిన్న కట్ట ఆఫ్ గోంగూర తీసుకున్నాను అనమాట. ఆ గోంగూర కూడా మంచిగా వాష్ చేసేసుకోవాలి. 2 టమోటాస్, అలాగే గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. 3 టమోటాస్, గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. గ్రీన్ చిల్లీస్, టమోటాస్, అలాగే కొంచెం చింతపండు, మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అది కూడా వేసేసి బాగా మంచిగా వాష్ చేసుకోవాలి. గోంగూరని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మట్టి ఉంటుంది కదా, ఆకుకూరలు ఎంత నీట్గా క్లీన్ చేస్తే మనకు టేస్ట్ అంత బాగుంటుంది కదా. అందుకని గోంగూరని కూడా 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్నాను. అందులోనే కొంచెం తెల్లవాయి, అలాగే గోంగూర, పసుపు, కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ప్రెషర్ పెట్టేస్తాను అనమాట. మనం ఇంకా పాలకూర ఫ్రైకి వచ్చేద్దాము. మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఇక్కడ పాలకూర ఫ్రై కోసం ముందుగా కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని కట్ చేసిన ఆనియన్, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, అలాగే తెల్లవాయి అవన్నీ వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఆనియన్ కూడా బాగా మంచిగా ఫ్రై కావాలి. అంత మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా, ముందుగా అదే పెసరబ్యాలు నానబెట్టుకున్నాం కదా, పొట్టుతో ఉన్న పెసరబ్యాలు తీసుకోండి. నార్మల్ పెసరబ్యాలు అయితే అంత టేస్ట్ రాదు. పొట్టుతో తీసుకొని ఆ పెసరబ్యాలు కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా అదంతా ఫ్రై అవ్వాలి. పెసరబ్యాలు ఫ్రై అవ్వగానే టెన్షన్ పడకండి, ఖచ్చితంగా మంచిగా ఉడికిపోతాయి. ఎందుకంటే మనం హాట్ వాటర్ పెట్టాం కదా, అప్పటికి ఉడికిపోతాయి. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి అవి కూడా మంచిగా ఉడికించుకోవాలన్నమాట. లేకపోతే మీకు అప్పుడు తొందరగా చేసేసుకోవాలంటే హాట్ వాటర్ లేకోకుండా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసేసుకోండి. ఇప్పుడు పప్పు పెట్టేసాం కదా, అందులోనే కొంచెం చిన్న బౌల్ యూజ్ చేసేసి ఇవి కూడా పెట్టేసుకోండి. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఉడకవనేసి, లేకపోతే నా అలా చేసినా కూడా అవి తొందరగా ఉడికిపోతాయి అనమాట. అంత టైం ఏం తీసుకోవు, ఎందుకంటే హాట్ వాటర్లో ఆల్రెడీ 10 మినిట్స్ నానాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. పాలకూరలో వచ్చే వాటర్తో కూడా అవి మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. మంచిగా ఇట్లా మూత పెట్టేసి ఉడికిపించుకోవాలన్నమాట. సిమ్లో ఉడికిపించుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్నాను కదా, ఆల్మోస్ట్ అక్కడ మనకి ఉడికేసాయి అనమాట. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసేసుకొని ఇంకేమైనా కొంచెం వాటర్ పడతాయేమో అనేసి యాడ్ చేసేసుకోండి. నాకైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. తర్వాత నేను పాలకూరని అంతా మంచిగా క్లీన్ చేసుకొని, ఈ ఆకుకూర అయినా సరే మొత్తం 3-4-5 టైమ్స్ ఏమైనా వాష్ చేశాను. ఆకుకూరని కూడా మంచిగా వాష్ చేసుకొని అలా సన్నగా తరిగేసేసి అది కూడా మనం వేసేసుకోవాలి. అది కూడా బాగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. పాలకూరలో కొంచెం స్మెల్ ఉంటుంది కదా,
అదంతా పోవాలన్నమాట. ఆ స్మెల్ అంతా మనకి వెళ్ళిపోవాలి. పాలకూరలో చాలా విటమిన్స్ ఉంటాయి, విటమిన్ ఏ అవన్నీ ఉంటాయి, కంటికి అందుకు చాలా మంచిది కదా పాలకూర ఫ్రై. ఇలా ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. అలా పాలకూర కూడా అంత మంచిగా ఫ్రై చేసుకోవాలి. పాలకూర నుంచి మనం వాటర్ ఇక్కడ ఏం వాటర్ యాడ్ చేయకూడదు. ఆకుకూర వాష్ చేసేటప్పుడు ఆ వాటర్ అన్నీ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ మనకు ఆ వాటర్తోనే ఇంకా పప్పు పాలకూర మొత్తం అంతా మంచిగా ఉడికిపోతుంది అనమాట. బాగా మంచిగా కలుపుతూ మూత పెడుతూ మగ్గించుకుంటూ మనం బాగా మంచిగా కలపాలన్నమాట. అప్పుడు మనకి పాలకూరతో పాటు వేసిన పెసరపప్పు కూడా బాగా మంచిగా ఉడికిపోతుంది. మీరు అక్కడ చూడొచ్చు వీడియో క్లిప్లో, పెసరపప్పు కూడా మంచిగా ఫ్రై అయ్యిందనమాట, మంచిగా ఉడికిపోయింది. తర్వాత మంచిగా మూత పెడుతూ మగ్గించుకోవాలి. బాగా ఎంత బాగా మగ్గితే అంత ఆకుకూర స్మెల్ అనేది రాదనమాట. చూడండి అలా మంచిగా వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు బాగా మంచిగా మగ్గించుకోవాలన్నమాట. మూత పెడుతూ తీస్తూ బాగా కలుపుతూ మగ్గించుకుంటే మనకి సింపుల్ టేస్టీ పాలకూర ఫ్రై అయిపోతుంది. ఇందులో ఎలాంటి పొడి అలా ఏం యూజ్ చేయను అనమాట. కొంచెం కారం అలాగే కొంచెం ధనియాల పొడి యూజ్ చేస్తాను, అంతే. మీకు ఎక్కువ కారం కావాలంటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నాకు పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, అందుకని నేను తక్కువ కారమే యూజ్ చేస్తాను. ఆల్మోస్ట్ అక్కడ మీకు చూపిస్తున్నాను ఇట్లా మంచిగా ఉడకాలి అనేసి. మీకు కూడా వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదా, పప్పు అయితే చాలా మంచిగా కుక్ అయిపోయిందనమాట. అంతే, మన సింపుల్ టేస్టీ పాలకూర ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో మీరు కొంచెం సాల్ట్ కానీ కారం కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా మంచిగా అంతా దగ్గరికి రావాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ పాలకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పు రెసిపీ కూడా పాలకూర ఫ్రై అయిపోయి విజిల్ వచ్చేస్తుంది కదా, పప్పు కూడా మంచిగా రామేసేసుకోవాలి. గోంగూరలో చాలా ఐరన్ ఉంటుందన్నమాట. గోంగూర వీక్ 2 times తీసుకున్నా మంచిదే. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి గోంగూర చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా గోంగూర కూడా మామూలుగా పోపు పెట్టేసేసుకున్నాను. మనం పోపుకి ఏమేమి వేసుకుంటామో అన్ని పోపు పెట్టేసేసుకుని పోపు పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. పప్పు కూడా రెడీ అయిపోయింది. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. చాలా సింపుల్ 5 minutesలో అయిపోతుంది. పెరుగంతా బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ అవసరం లేదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో రెసిపీ వచ్చేసేసి సింపుల్ 5 minutes జస్ట్ ఒక 2 minutesలో అయిపోయే రెసిపీ అనమాట. పెరుగు మన ఇంట్లో చాలా పుల్లటి పెరుగు, అంటే పెరుగు మిగిలిపోతూ ఉంటుంది కదా, కొంచెం పుల్లగా అవుతుంది, పిల్లలు తినారనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఆ పుల్లటి పెరుగు అంతా తీసేసుకొని బాగా మంచిగా చిలకాలన్నమాట. ఎక్కడ ఉంటలు అలా లేకుండా మంచిగా చిలికేసేయాలి. ఉప్పు వేసేసి మంచిగా చిలకాలన్నమాట. తర్వాత ఒక బాండి పెట్టేసుకొని జస్ట్ దీంతో ఆయిల్ కూడా 1 స్పూన్ ఆ 2 స్పూన్స్ అంతే, చిన్న స్పూన్తో 1 స్పూన్ ఆ 2 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. తర్వాత ఇందులో జీలకర్ర యూస్ చేస్తాను.
వేసుకున్నాను. ఆవాలు కావాలంటే వేసుకోవచ్చు, నేను ఆ రోజు యూజ్ చేశాను లేదా మరి. జీలకర్ర వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, అలాగే కొంచెం అల్లం వేస్తున్నాను. అల్లము, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను అనమాట. కొంచెము కావాలంటే మీరు అల్లం పచ్చిమిర్చి దంచినా వేసుకోవచ్చు, నేనేం దంచలేదు, జస్ట్ అలా వేసేసాను అనమాట. వేసేసి కొంచెం పసుపు, ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కూడా మంచి కంప్లీట్గా ఫ్రై అవనీకి అవసరం లేదు, జస్ట్ ఆనియన్ వేసాము అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆనియన్ వేసామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతే, సింపుల్ రెసిపీ అనమాట. తర్వాత దీనిలో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే మనము పెరుగు వేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు పెరుగు వేసుకుంటే పెరుగు అంతా ఇరిగిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెరుగు వేసుకోవాలన్నమాట. ఒకసారి అంతా సాల్ట్ కూడా అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పెరుగు వేసేసుకొని సాల్ట్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీ మజ్జిగ చారు రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే మజ్జిగ చారు, మజ్జిగ రసం అలా అంటారనమాట. పెరుగు, పుల్లటి పెరుగు అని కూడా అంటారనమాట. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అంతే, ఇది కూడా మంచి హెల్తీ కదా. ఎప్పుడైనా ఇలా పుల్లలంతా కొంచెం ఫర్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా హెల్త్కి మంచిదే. పెరుగు వేస్ట్ కాకోకుండా ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. ఎక్కువ ఆనియన్ ఏమి వేయనక్కర్లేదు, అక్కడ చూపిస్తుంది కదా ఆ క్లిప్లో అలా అయితే సరిపోతుంది. ఒకసారి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వేసుకోండి, ఇరిగిపోతుంది. మీకు కొంచెం ఇక్కడ వాటర్ ఎంత తిగ్గా వద్దనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఉన్నారు కదా, ఇలానే తింటారనేసి నేను యాడ్ చేయట్లేదు. అంతే, అన్ని టేస్టీ అంతే అనమాట. అలా మొత్తం అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు కొంచెం ఎక్కువ వాటర్గా ఉంటే ఇక్కడ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ రోజు మా రెసిపీస్ అన్ని చూపిస్తున్నాను అనమాట మీకు ఒకసారి. వైట్ రైస్, అలాగే గోంగూర పప్పు, అలాగే మజ్జిగ చారు, తర్వాత అదే ఆకుకూర ఫ్రై, పాలకూర ఫ్రై అంతే అనమాట. సూపర్ అమ్మి లంచ్ రెడీ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం నుంచి ఏం బ్లాగ్ షూట్ చేయలేదు, కొంచెం అదే స్కూల్ కదా, ఆల్రెడీ ముందు వీడియోలో మీరు చూసి ఉంటారు. అది కూడా మంచి ఒక వీడియో తీసేసి నేను మీకు షేర్ చేస్తానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ పాలకూర పప్పు